అలాగే వ్యాసేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమం పూర్తయ్యాయి. ఇప్పుడు స్వామివారికి అందరూ కూడా శ్రద్ధగా బిల్వార్చన చేస్తున్నారు. ఏకబిల్వం శివార్పణం. అందరూ కూడా శ్రద్ధగా మనసులో స్వామిని ప్రార్థించుకుని పైకి ఏకబిల్వం శివార్పణం అంటూ ఉండండి. ఆ బిల్వార్చనకు సంబంధించినటువంటి శ్లోకములు ఏవైతే ఉన్నాయో బిల్వాష్టోత్తరము శతనామములు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఆ స్వామిని ధ్యానిస్తూ ఏకబిల్వం శివార్పణం అనుకుంటూ ఉంటుంది. అందరూ కూడా మనసులో సంకల్పం చేసుకోండి. యమానస్య సర్వకుటుంబానాం సర్వకులానాం సర్వోగ్రానాం దుర్గాదులానాం స్వామివానాం పరివారానాం క్షయస్థైర్య ధైర్య విజయ అపజాయిక విద్యా ఔషధ్యం సమాధానము ప్రతిరోధుగాత్మవిజయ మహాపాతకోపాతకానాం సమస్తపాతసేద్వారా శివసాయి విసిద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం బిల్వార్చనకరిష్యే. ఓం శ్రీ బిల్వపత్రమహామంత్రస్య శ్రీ సాంసదాశివ దేవతా దశమయుగేశ్వరసి మనస్పృతంతః ఓం వీరమహాశక్తిః శివాయేతి నరం బిల్వార్చనకరిష్యే. శాంతం పద్మాసనస్థం సుజనమకరం ప్రజవక్రం త్రినేత్రం సోదం భద్రంజగండం ప్రజోయలం దక్షభాగే వదంతం నాగం వాసిద్ధిఘంటా ప్రయతమం సాధుసంభాం భవార్పణం. శాఖేతల్పత్రస్త్రక్షత్రే కోమలేశ్వరై పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. 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 ఏకబిల్వం శివార్పణం.
ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం దారిద్ర్యదుఃఖహరణం రవిచంద్రానలక్షణం కులపాణిం చంద్రమౌళి ఏకబిల్వం శివార్పణం ఆరోగ్యం భయనాశనే ఏకబిల్వం శివార్పణం సర్వ నామస్మరణాముక్తి అనే సూత్రం మనం చూసుకుంటే ఈ కలియుగంలో నామస్మరణలోనే ముక్తి వస్తుంది అని చెప్తున్నారు. ఒక అందరం కూడా ఏకబిల్వం శివార్పణంలో నామస్మరణ చేస్తూ నిర్వహణ సమర్పిస్తున్నాం. మన ఈ ధర్మంలో అనేక లోపాలతో భగవంతుడు మనం అనుభవిస్తూ ఉన్నారు. ఒక స్థానంలో ఒక రూపం ఒక నామం ఆగమములు రకాల ఆగములు ఉన్నాయి. ఇక్కడ శివారాధన చేస్తున్నాం. శైవారాధన శివుని ఆరాధించాలంటే శైవారం ప్రకారంగా ఆరాధించాలి. ఆయుధులు అని మనం తెలుసుకున్నాం. అందులో ఆ స్వామి లింగ రూపంలో మనం దర్శిస్తున్నారు. ఒక నామంతో ఆయన్ని మనం కోరుతున్నాం. ఆ నామం ఎలా వచ్చింది? ఒక గ్రామంలో ఒక నామం ఇక్కడ వ్యాసేశ్వరుడు అనే నామం వచ్చింది. ఇక్కడ వ్యాస మహర్షి మనకి ఇక్కడ వచ్చి స్వామిని ప్రతిష్ఠించారు. ప్రతి చోట లోకంలో కనబడుతూనే ఉన్నారు. ఇంకో లింగాన్ని కూడా అలాగే చెప్పచ్చు కదా. ఇక్కడ వేరే నామంతో ఆ లింగం ఉన్నటువంటి పరమాత్మని మనం స్మరిస్తున్నాం. లింగంలో ఉన్న పరమాత్మని వేరే నామంతో స్మరిస్తున్నాం. అలా ఎందుకు అంటే ఈ ఆగమంలో ఒక విషయం ఉంది. యంత్ర ప్రతిష్టాపన చేసి చదువుడి పైన ఆ మూర్తి ఎవరైతే ఉన్నారో లింగం కావచ్చు, లేకపోతే విగ్రహం కావచ్చు, అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ ప్రతిష్ఠించిన సమయంలో ఆ యంత్రం చేసినప్పుడు అక్కడ బీజాక్షరం రాసి అక్కడ ప్రతిష్ఠా సమయంలో ఆ నామాన్ని ఉచ్చరిస్తారు. ఆ నామం ఉచ్చరించడమే లేదు. అలా వ్యాసభగవానుడు అక్కడ ప్రతిష్ఠించే సమయంలో మా వ్యాసేశ్వరుడు అని ప్రవర్తించారు. అందుచేత మనకి ఇక్కడ స్వామివారు మా వ్యాసేశ్వర స్వామిగా మనల్ని అనుభవిస్తూ ఉన్నారు. వేరే వేరే గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలు ఉన్నటువంటి స్వామి కూడా ఆ సమయంలో సాధారణమైన నామంలో ఉచ్చరించి ప్రశ్నించడం చేత అక్కడ ఆ నామంలో స్వామి అందరినీ అనుభవిస్తున్నారు. అందరూ కూడా నామాన్ని స్మరిస్తూ ఆలయానికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. ఇది అంటారు. ఆ విధంగా ఇక్కడ మనకు వ్యాసేశ్వరుడు ఉన్నారు కనుక మనందరం కూడా చక్కగా నామస్మరణాముక్తి అనే నామం తీసుకుని అందరం ఆయనకి అనుకోకుండా చెప్పుగా మనం కూడా వ్యాసేశ్వరారాధన అనుకుంటే ఇక్కడ ఇంకొక విషయం వేదాధ్యయనం చేసిన వాళ్ళు అలాగే రకరకాల విభాగాల్లో నిష్ణాతులైన అందరూ కూడా మంత్రాధ్యయనం చేసే కనుక ఆ దైవానికి సంబంధించిన మంత్రాన్ని అనుష్ఠించి ఆ భగవద్గీతగా స్వామికి సమర్పిస్తున్నాం. ఆ మంత్రశక్తి మంత్రరూపంలో ధ్వని రూపంలో వచ్చి ఆ స్వామికి చేరి స్వామికి చేసిన వైభవాలు అన్ని వస్తూ ఉంటాయి. ఇక్కడ బ్రాహ్మణులు మాత్రమే చేయాలి అనే విషయంగా నడుస్తుంది. మనకు సంబంధం లేదు. మనకు సంబంధం బ్రాహ్మణులు చేసుకుంటున్నారు. వాళ్ళకి మంత్రాలు వచ్చి వాళ్ళకి ఆడవాళ్ళే చెప్పుకుంటారు మన జీవితంలో అనే విషయం ఉంది. ఇక్కడ అందుకే చెప్తున్నారు గౌరవ స్మరణాముక్తి నామస్మరణాముక్తి ఎవరి ధర్మాన్ని ద్వారా అనుష్ఠిస్తూ వారు స్వామిని ఆరాధించుకోవాలి. ఆ రకంగా ఆరాధించ
జపం చేసి నామం జపం చేసి ఆ యంత్రాన్ని దగ్గర నమస్కారం సమర్పణ చేస్తారు. వారంతా కూడా ఆ మంత్రం ఉపదేశం పొంది గురువు దగ్గర సిద్ధి పొందిన వాడై ఉన్నారు. ఆ రకంగా సిద్ధి పొందిన వారంతా కూడా వచ్చి ఉపదేశం చేసి అక్కడ పునశ్చరణ చేసి సమర్పణ చేస్తున్నారు. ఆ రకంగా ఏదో ఉంటుంది ఆ ముహూర్తానికి అనుభూతి కావచ్చు. దాన్ని రక్షించడం కోసం వివిధ రకాల కైంకర్యాలు సవాలు నిత్యోత్సవాలను స్వామి చేస్తున్నాం. ఆ సలా అనడానికి ఇంటూ ఎవరైతే ఆ స్వామిని నామస్మరణ చేసి సమర్పించుకుంటారో వారికి ఆ ఫలితం వారికి వస్తూ ఉంటుంది. ఆ రకంగా అందరూ కూడా ధర్మాన్ని వారిని సృష్టిస్తూ ఆలయంలో వచ్చినప్పుడు ఆ ఆలయంలో స్వామివారి నామం ఏదైతే ఉందో దాన్ని శక్తి వారి 11 సార్లు 108 సార్లు ఉచ్చరించి దానికి స్వామికి సమర్పించినటువంటి భావం సమర్పణ భావం కూడా స్వామికి అందించినప్పుడు శక్తి స్వామికి విశేషంగా వచ్చి ద్వారా ఆ ఉచ్చరించినటువంటి నామం శక్తిచే ఎలాగైతే బంతిన గోడకు వేసుకుపోతే అనేది వచ్చిందో ఎలాగైతే మనకి చిత్రం నాటిన సంవత్సరంలో అలాగా ఆ మంత్రోచ్చారణ చేసి ఎవరైనా సరే ఆలయంలో ఎవరైనా అందరూ వచ్చి ఆ నామస్మరణ చేసి స్వామిని సమర్పించినచో ఫలితము వస్తున్నది కనుక ఈ విషయాన్ని మనంతా కూడా విశ్లేషించుకుని రామచంద్రుడు భక్తులు కూడా ఆలయంలో వచ్చినప్పుడు ఆ మంత్రం మంత్రం ఏదైతే తక్కువ లేవు మంత్రం ఎప్పుడో ఉంది. అదే ఈ గ్రామంలో ఉన్న వ్యాసేశ్వరాయన అదే మంత్రం కొత్తగా మంత్రం ఎక్కడి నుంచి అవసరం లేదు. అక్కడ మహర్షి ఆ వ్యాస మహర్షి ఆ మంత్రాన్ని అక్కడ సృష్టించి ఆ రూపంలో అక్కడ స్వామిని స్థాపించి నామకరణం చేసి నా వ్యాసేశ్వరుడు మనకు అందించారు. మనంతా కూడా మన వ్యాసేశ్వరాయన అంటే అదే నామం అదే మంత్రం అదే సిద్ధిస్తుంది. అదే సకల కోరికలను నెరవేరుస్తుంది. ఈ గ్రామంలో ఎక్కడ నుంచి మన వ్యాసేశ్వరాయన అంటే అందుకనే గ్రామావరణం గ్రామం పరిధి ప్రతి గ్రామానికి పరిధి ఇంతవరకు ఈ గ్రామం ఆ గ్రామంలో భగవంతుడు ఆ రూపంలో అక్కడ ఉన్నాడు. ఆగమం ప్రకారంగా తీసుకున్నాం, శైవాగం ప్రకారంగా అయితే వైష్ణవాగం ప్రకారంగా రాముడు వారు ఉంటారు, దేశవ స్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఆ రూపంలో ఆ ఆగమం ప్రకారంగా అక్కడ పరమాత్మ ఉంటాయి. ఇంకా కనుక ఈ విషయాన్ని కూడా గమనించిన చక్కగా వచ్చినప్పుడు ఆ వ్యాసేశ్వరాయన అనే అప్పుడు ఆ స్వామిని సమర్పించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ गणपतिमिति गणापतिं हवामहे कविं उपमश्रवस्तममित्युपमश्रवः ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजमिति ज्येष्ठा राजं ब्रह्मणां ब्रह्मणः ब्रह्मणस्पते अतः आनः न शृण्वन्नोतिभिः ज्योतिभिः सेदा ज्योतिभिरित्योतिभिः सेदसाधनं साधनमिति साधनं नमस्ते ते रुद्रा रुद्रमन्यवे मन्यवभूतो भूतो ते भूतो इत्यो
इति नमः नमस्ते ते अस्तु अस्तु धन्वने धन्वने बाहुभ्यामुता बाहुभ्यामिति बाहुभ्याम् उदते ते नमः नम इति नमः याते अयिषुः इषुः शिवतमा शिवतमा शिवम् शिवतमेति शिवा नमः शिवम् बभूव बभूवते ते धनुः धनुरिति धनुः शिवाशरव्या रव्याय यादव प्रमदया प्रयाणः नो रुद्रा रुद्रमृडया मृडयेति मृडया याते रुद्रशिवा शिवा तनु तनूरघोरा अघोरा पापकाशिनी अपापकाशिनीत्यपापा काशिनी प्रयाणः तनुवा तनुभाषन्द्रमया चन्द्रमयेति चन्द्रमया गिरिशन्ताभि गिरिशन्तेति गिरिशन्ता अभिचाकसीः चाकसीति चाकसीः चानिषुम् इषुम् गिरिशन्ता गिरिशन्तहस्ते गिरिशन्तेति गिरिशन्ता हस्ते बिभर्षि बिभर्षस्तवे हस्तव इत्यस्तवे शिवाङ्गिरित्रा गिरित्रताम् गिरित्रेति गिरित्रा तान् कुरु मायुंसे पुरुषम् पुरुषम् जगत् जगदिति जगत् शिवेन वचसा वचसा वा गिरिशा गिरिशाच्छा अच्छा वदामसि वदामसीति वदामसि यथा नः सर्वम् सर्वमितो विज्जगत् जगदयक्ष्मम् अयक्ष्मम् सुमनाः सुमना असत् असनामिति सुमनाः असदित्यसत् अद्यवोचत् अवोचदधिवक्ता अधिवक्ता प्रथमः अधिवक्तेत्यधिवक्ता प्रथमो दैव्यः दैव्योऽभिषको भिषगिति भिषको अभिरुश्च सर्वान् सर्वान् जम्भयन् जम्भयन् सर्वाश्च च यातु धान्यः यातु धान्य इति यातु धान्यः असौ यः यस्ताम्रः ताम्रो अरुणः अरुणभुत उत बभ्रुः बभ्रुः सुमङ्गलः सुमङ्गल इति सुमङ्गलः ये च क्षेमाम् इमान् रुद्राः रुद्रा अभितः अभितो दिक्षु दिक्षुः श्रदाः सहस्रशः सहस्रशो वा सहस्रश इति सहस्रशः अवैषाम् एषा कुम्भेडः भेड ईमहे ईमः इतीमहे असौ यः योऽपसर्पते अपसर्पतिनीलग्रीवः अवसर्पतेत्यवसर्पते नीलग्रीवो विलोहितः विलोहितेव इति नीलग्रीवः विलोहित इति विलोहितः उतैनम् एनं गोपाः गोपामदृशन् गोपा इति गोपाः अदृशन् अदृशन्नुदहार्यः उदहार्य इत्युदहार्यः
इषवः इषवः पराः पराता ता भगवः भगवो भव भगव इति भगवः वपेति वप अपतत्यधनुः अपतत्येत्यवा तत्य भगस्त्वं पवं सहस्राक्ष सहस्राक्षशतेषु दे सहस्राक्षेति सहस्राक्ष शतेषु धनिशता इषुदे निशेर्य शल्याना निशेर्येति निशेर्य शल्यानां मुखा मुखा शिवः शिवो नः सुमनाः सुमना मम सुमना इति सुमनाः भवेति भव विद्यं धनुः विद्यमिति वीर्यं धनुः कपद्दिनः कपद्दिनो विशल्यः विशल्यो बाणवान् विशल्य इति विशल्यः बाणवागुम्बुता बाणवानिति बाणा बाणो उदेत्युता अनेसन्नस्य अस्येषवः इषव आहुः आहुरस्य अस्य निषङ्गतिः निषङ्गतिरिति निषङ्गतिः याते हेतिः हेतिर्मेढुष्टम मेढुष्टमहस्ते मेढुष्टमेति मेढुः हस्ते बभूव बभूव ते धनुः धनुरिति धनुः अयास्मान् अस्मान् विश्वतः विश्वतस्त्वं पवयक्ष्मया अयक्ष्मया परि परिभुजा भुजेति भुजा हस्ते हे अस्तु अस्मायुधाय आयुधाय अनातताय अनातताय कृष्णवे अनाततायेत्यनातताय कृष्णव इति कृष्णवे उभाभ्यामुता उकते ते नमः नमो बाहुभ्यां बाहुभ्यामुता बाहुभ्यामिति बाहुभ्यां तव तन्वने तन्वन इति तन्वने उदैरे हे तन्वनः तन्वनो हेतिः हेतिरस्मान् अस्मान् ऋणक्तु ऋणक्तु विश्वतः विश्वत इति विश्वतः अथो ये अथो इत्यथो ये अस्य अस्य सत्त्वानः सत्त्वानो हयः अथायतो इषुधिः इषुधिस्तव तभारे इषुधिरितीषुधिः पभारे आरे अस्मनु अस्मन्नि विधेहि देहि तं तमिति तं नमो हिरण्यवाहवे हिरण्यवाहवे सेनान्ये हिरण्यवाहव इति हिरण्यवाहवे सेनान्ये दिशां सेनान्य इति सेना ये दिशाञ्च पतये पतये नमः नमो नमः नमो वृक्षेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यः हरिकेशेभ्यः पशूनां हरिकेशेभ्य इति हरिकेशेभ्यः पशूनां पतये पतये नमः नमो नमः नमस्पिञ्जराय सस्पिञ्जराय द्विषेमते द्विषेमते वचेनां द्विषेमत इति द्विषेमते वचेनां पतये पतये नमः नमो नमः नमो वक्रजाय वक्रजाय विव्याधिने विव्याधिने नानां विव्याधिन इति विव्याधिने अन्नानां पतये पतये नमः नमो नमः नमो हरिकेशाय हरिकेशायोपवीतिने हरिकेशायेति हरिकेशाय उपवीतिने पुष्टाय उपवीतिन इत्युपवीतिने
पुष्टानां पतये पतये नमः नमो नमः नमो भवस्य भवस्य हेत्यै हेत्यै जगतां पतये पतये नमः नमो नमः नमो रुद्राय रुद्राय तथाविने आतथाविने क्षेत्राणां आतथाविन इत्याह तथाविने क्षेत्राणां पतये पतये नमः नमो नमः नमः सूताय सूताय हन्याय हन्याय वनानां पतये पतये नमः नमो नमः नमो रोहिताय रोहिताय स्थपतये स्थपतये वृक्षाणां पतये पतये नमः नमो नमः नमो मन्त्रिणे मन्त्रिणे वाणिजाय वाणिजाय कक्षाणां पतये पतये नमः नमो नमः नमो भुवन्तये भुवन्तये वारिवस्कृताय वारिवस्कृताय औषधीनां वारिवस्कृतायेति वारिवः कृताय औषधीनां पतये पतये नमः नमो नमः नमः उच्चैर्घोषाय उच्चैर्घोषाय क्रन्दयते उच्चैर्घोषायेत्युच्चैः घोषाय आक्रन्दयते भक्तीनाम् आक्रन्दयत इत्याक्रन्दयते भक्तीनां पतये पतये नमः नमो नमः नमः कृत्स्नवेदाय कृत्स्नवेदाय धावते कृत्स्नवेदायेति कृत्स्नवेदाय धावते सत्त्वनां पतये पतये नमः नम इति नमः नमः सहमानाय सहमानाय निव्याधिने निव्याधिन आव्याधिनीनां निव्याधिन इति निव्याधिने आव्याधिनीनां पतये आव्याधिनीनामित्याव्याधिनीनां पतये नमः नमो नमः नमः ककुभाय निषङ्गिणे निषङ्गिणे सेनानां निषङ्गिण इति निषङ्गिणे सेनानां पतये पतये नमः नमो नमः नमो निषङ्गिणे निषङ्गिण इषुधिमते निषङ्गिण इति निषङ्गिणे इषुधिमते तस्कराणां इषुधिमत इति इषुधिमते तस्कराणां पतये पतये नमः नमो नमः नमो वञ्चले वञ्चले परिवञ्चले परिवञ्चले स्थायूनां परिवञ्चत इति परिवञ्चले स्थायूनां पतये पतये नमः नमो नमः नमो निचेरवे निचेरवे परिचराय निचेरव इति निचेरवे परिचरायारण्यानां परिचरायेति परिचराय अरण्यानां पतये पतये नमः नमो नमः नमः सृकाविभ्यः सृकाविभ्यो विभागं सद्भ्यः सृकाविभ्य इति सृकाविभ्यः विभागं सद्भ्यो मुष्णतां विभागं सद्भ्य इति विभागं सद्भ्यः मुष्णतां पतये पतये नमः नमो नमः नमो सिमद्भ्यः असिमद्भ्यो नक्तम् असिमद्भ्य इत्यसिमतो यः वनक्रञ्जरद्भ्यः चरद्भ्यः प्रकृन्दानां चरद्भ्य इति चरतो यः प्रकृन्दानां पतये प्रकृन्दानामिति प्रकृन्दानां पतये नमः नमो नमः नमः पुष्णीषिणे गिरिचराय गिरिचराय कुरुञ्जानां गिरिचरायेति गिरिचराय कुरुञ्जानां पतये पतये नमः नमो नमः इषुमद्भ्यः इषुमद्भ्यो धन्वाभिभ्यः इषुमद्भ्य इति इषुमतो यः धन्वाभिभ्यश्च धन्वाभिभ्य इति धन्वाभिभ्यः ओ नमः नमो नमः नमः धन्वानेभ्यः
आतन्वानेभ्यः प्रतिदधानेभ्यः आतन्वानेभ्य तन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च प्रतिदधानेभ्य इति प्रतिदधानेभ्यः नमः ओ नमः नमो नमः आयच्छद्भ्यः आयच्छद्भ्यो विसृजद्भ्यः आयच्छद्भ्य इत्यायच्छतो यः विसृजद्भ्यश्च विसृजद्भ्य इति विसृजतो यः नमः ओ नमः नमो नमः नमोऽस्यद्भ्यः अस्यद्भ्यो विद्यद्भ्यः अस्यद्भ्य इत्यस्यतो यः विद्यद्भ्यश्च विद्यद्भ्य इति विद्यतो यः नमः ओ नमः नमो नमः आसीनेभ्यः आसीनेभ्यः शयानेभ्यः शयानेभ्यश्च नमः ओ नमः नमो नमः स्वमद्भ्यः स्वमद्भ्यो जातभ्यः स्वमद्भ्य इति स्वपदो जातभ्यश्च जातभ्य इति वामयो नमः ओ नमः नमो नमः नमस्तेभ्यः तिष्ठद्भ्यो धावद्भ्यः तिष्ठद्भ्य इति तिष्ठतो भावद्भ्यश्च भावद्भ्य इति धावत् नमः ओ नमः नमो नमः नमः सभाभ्यः सभाभ्यः सभापतिभ्यः सभापतिभ्यश्च सभापतिभ्य इति सभापति नमः ओ नमः नमो नमः नमो अश्वेभ्यः अश्वेभ्यो अश्वपतिभ्यः अश्वपतिभ्यश्च अश्वपतिभ्य इत्यश्वपतिभ्यः नमः ओ नमः नमः इति नमः आव्याधिनेभ्यः आव्याधिनेभ्यो विविधन्तेभ्यः आव्याधिनेभ्य इत्याव्याधिनेभ्यः विविधन्तेभ्यश्च विविधन्तेभ्य इति विविधन्तेभ्यः नमः ओ नमः नमो नमः नमो गणाभ्यः गणाभ्यः सुगुम्हदेभ्यः सुगुम्हदेभ्यश्च नमः ओ नमः नमो नमः नमो वृक्षेभ्यः वृक्षेभ्यो वृत्सपदेभ्यः वृत्सपदेभ्यश्च वृत्सपदेभ्य इति वृत्सपदेभ्यः नमः ओ नमः नमो नमः नमो प्रातेभ्यः प्रातपदेभ्यः नमः ओ नमः गणेभ्यो गणपतिभ्यः गणपतिभ्यश्च नमः विरूपेभ्यः विरूपेभ्यो विश्वरूपेभ्यः विरूपेभ्य इति विरूपेभ्यः विश्वरूपेभ्यश्च विश्वरूपेभ्य इति विश्वरूपेभ्यः नमः ओ नमः नमो नमः नमो महद्भ्यः महद्भ्यः क्षुल्लकेभ्यः महद्भ्य इति महतोभ्यः क्षुल्लकेभ्यश्च नमः ओ नमः नमो नमः नमो रथिभ्यः रथिभ्यो रथेभ्यः रथेभ्य इति रथेभ्यः रथेभ्यश्च नमः ओ नमः नमो नमः नमो रथेभ्यः रथेभ्यो रथपतिभ्यः रथपतिभ्यश्च रथपतिभ्य इति रथपतिभ्यः नमः ओ नमः नमो नमः नमः सेनाभ्यः सेनाभ्यः सेनानिभ्यः सेनानिभ्यश्च सेनानिभ्य इति सेनानीभ्यः नमः ओ नमः नमो नमः नमः शत्रुभ्यः शत्रुभ्यः सङ्ग्रहेतृभ्यः शत्रुभ्य इति शत्रुभ्यः सङ्ग्रहेतृभ्यश्च सङ्ग्रहेतृभ्य इति सङ्ग्रहेतृभ्यः नमः ओ नमः नमो नमः तक्षभ्यो रथकारेभ्यः तक्षभ्य इति तक्षाभ्यः रथकारेभ्यश्च रथकारेभ्य इति रथकारेभ्यः नमः ओ नमः नमो नमः नमः कुलालेभ्यः कुलालेभ्यः कर्मारेभ्यः कर्मारेभ्यश्च नमः ओ नमः नमो नमः नमः कुञ्जिष्टेभ्यः कुञ्जिष्टेभ्यो निषादेभ्यः निषादेभ्यश्च नमः ओ नमः नमो